నేను ఏం చేయని వీళ్ళు టెన్షన్ తీసుకోవచ్చు. అట్మాస్ఫియర్ చూసేది కనిపిస్తుంది కదా. సో ఏం లేదు, మా కోపం చూపించినాం, అన్ని చూపించినాం కదా. సో మా పండుగ కూడా, సో మర్యాద కూడా చూపిస్తాము. మమ్మల్ని చిందు బిందు అన్ని చేద్దాం, చేద్దాం బ్రో. జరా మా మర్యాదలు కూడా స్వీకరించుద్దాం. ఏదో మళ్ళీ నెగిటివ్ గా పిలిచినా అనుకుంటుండు. జర అర్థం చేసుకోరా నాయన, మేము ఏదో పండుగకి నిన్ను కూడా మాలో ఒక్కొని అనుకుంటున్నాం కాబట్టి పిలిచిన. లేదు అలవాట్లేదు బ్రో, మందు అలవాటు. మందు బాబులం మేము, మందు బాబులం. అది కరెక్టే, కానీ ఏం చేయాలా, ఎట్లా చేయాలా? బయలుదేరినా మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే ఈ మధ్యలో వస్తారు చూడు వాళ్ళు, థర్డ్ పర్సన్. వాళ్ళు ఎట్లుంటారు అంటే డేంజర్ వాళ్ళు ఉంటారు. ఎందుకు డేంజర్ వాళ్ళు ఉంటారు అంటే అది అంటలేము, థర్డ్ పర్సన్ అంటున్నాము. ఇప్పుడు ఆ మూడోడు ఎట్లాంటి వాడు అంటే ఆడు మొగతనం కూడా ఉండాలి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు వస్తారు. మా మధ్యలో వచ్చిన ఎవరు ఉండాలి కదా, వాళ్ళు ఎట్లా అంటే తినేటప్పుడు విషం పెట్టి చంపేస్తారు వాళ్ళకి. అరే భయం పెట్టి చంపేస్తారు వాళ్ళకి. అరే భయం అది ఉంటుంది. ఎక్కడ పిలిస్తే అక్కడ తాగుడు, బిచ్చపోల్లాగా తాగుడు, బిచ్చపోల్లాగా నాడు. పవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ హర్ష. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసు కదా, హైదరాబాద్ లో ఏం నడుస్తుంది, బోనాలు నడుస్తుంది. సో మన ఇంటికాడ కూడా బోనాలు అవుతుంది, మన గుడి ఇది. సో అందరూ మన వాళ్ళు కూడా వచ్చినారు, ఒకసారి ఇట్లా తిప్పేసి. సో ఇది ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈరోజు నైట్ పూజ అనమాట. మేము ఎప్పుడు సాటర్డే నైట్ పూజ చేస్తాము. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఒక మన ఉండు కదా మన టార్చర్ ఫెలో, ఆయన కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చిండు. మన హైదరాబాద్ బోనాలు అంటే ఏందో చూపించాలా, హైదరాబాద్ మర్యాదలు చూపించాలా, అన్ని పద్ధతులు కూడా చూపించాలా. సో అదే మన 100 రూపాయలు ఆర్టిస్ట్ని పిలుస్తాము. పిలిచేసి ఏం చేద్దామంటే మనకి మన మర్యాదలు, మన బోనాలు అంటే ఎట్లుంటుంది అన్నీ చూపించి జర ఎంజాయ్ చేపిస్తాం. బ్రో నేను అర్షా బ్రో. ఒకసారి జర మనం ఎక్కువ విజువల్ చేస్తాం, అడిగి రాగదు ఒకసారి. ఏంలే పూజ చేస్తున్నాము, జర్ర ఒకసారి వస్తే జర దర్శనం, దేవుని దర్శనం చేసుకొని పోదామని పిలుస్తున్నాను. జర ఒక్కసారి దా, ఇక్కడనే ఉన్నా కదా దగ్గరనే, దా వచ్చి. సరే ఇప్పుడైతే మనోడు వస్తుండు, పక్కనే ఉన్నా అన్నాడు. సో మనోడు వచ్చినాక స్టార్ట్ చేసి స్టార్ట్ చేయి. సో మనోడైతే వచ్చేసాడు. మనోళ్ళే అంతా ఒకసారి రా దాబ్రో ఇటు అజ్జా. బ్రో నేను ఏం చేయని వీళ్ళు టెన్షన్ తీసుకోవచ్చు. ఏమనుకోకు, మన వాళ్ళే అంతా. నువ్వు ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? దేనికి లేదు బ్రో, ఇప్పుడు నీకు కనిపిస్తలే కదా పండుగ చేస్తున్నాము, కనిపిస్తుందా? అట్మాస్ఫియర్ చూసేది కనిపిస్తుంది కదా. సో ఏం లేదు, మా కోపం చూపించినాం, అన్ని చూపించినాం కదా. సో మా పండుగ కూడా, సో మర్యాద కూడా చూపిస్తాము. మమ్మల్ని మర్యాద ఎట్లుంటుంది అంటే హైదరాబాద్ నువ్వు కొత్త కదా, నువ్వు కొత్తగా వచ్చినావు, కొత్తగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు, ఆడిపిస్తున్నావు కదా. సో ఏంటంటే మా పద్ధతి, మా అంటే పండుగకి మేము ఎంత మర్యాద ఇస్తాం ఏంటనే చూపిద్దామని. సో మనకు అన్న అలవాట్లు ఉన్నాయి కదా. నవ్వుతున్నా జోకేలే ఏం లేవా చిన్న కొంచెం కూడా. బోనాలు అంటేనే తెలుసా చిందు బిందు ఉంటది. సో ఇప్పుడు చిందు బిందు అన్ని చేద్దాం, చేద్దాం బ్రో. జరా మా మర్యాదలు కూడా స్వీకరించుద్దాం. మనోడు జర నేను ఏదో మళ్ళీ నెగిటివ్ గా పిలిచినా అనుకుంటుండు. జర అర్థం చేసుకోరా నాయన, మేము ఏదో పండుగకి నిన్ను కూడా మాలో ఒక్కొని అనుకుంటున్నాం కాబట్టి పిలిచిన. నాకు మా పండుగ
చూపిద్దామని తీసుకొచ్చిన. అందరి ముందు నీకు ఇబ్బంది ఉంటే సపరేట్గా నేను కూర్చోబెడతాను సార్. లేదు బ్రో, మనకు అలవాటు లేదే లేదు. అలవాటు లేదంటే హైదరాబాద్ బోనాలకు వస్తే అలవాటు చేసుకోవాలి బ్రదర్ సరేనా. లేదు. రోడ్లే మనకి అక్కడ వేసాంలే మనం. లేదు బ్రో. టెన్షన్ తీసుకోకు రాను, మనదే ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు ఎట్రా. కూర్చో బాయ్, కూర్చో హ్యాపీగా కూర్చో, నువ్వు మంచి కూర్చో. నువ్వు మా అతిథివి, ఎట్లుండాలా జరుగు బాయ్, మంచి కూర్చో. చెప్పు ఏం తాగుతావు, నువ్వు ఏం తాగుతావు, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నువ్వు ఎందుకు అట్లా ఎవరో చచ్చిపోయినట్టు కూర్చున్నావు. నేను ఇంకా కోపంగా కనిపిస్తున్నానా చెప్పు, కొట్టనా కొట్టేమని ఉంటుంది. ఎందుకు టెన్షన్ తీసుకుంటా, మన బోనాలు హైదరాబాద్ ఎంజాయ్ చేద్దాము, అర్థమైందా. ఇంకో ఏం తాగుతావు బ్రో, మందు అలవాట్లేదు బ్రో. ఈ బాటిల్ మందు అలవాట్లేదు బ్రో. లేదు అలవాట్లేదు. పెట్టు. లేదు అలవాట్లేదు బ్రో. ఇక్కడ మందు అలవాటు. మందు బాబులం మేము, మందు బాబులం. మొత్తం తాగాలి. నాకే అలవాటు లేదు. ఆడ చికెన్ వండిపిస్తున్నాం, వస్తుంది చికెన్. నాకు అలవాట్లేదు బ్రో. ఏం తాగుతావు నువ్వు ఏం తాగుతావు తెప్పిస్తా. ఏం తాగుతావు? ఏం లేదు బ్రో, నాకు అలవాట్లేదు మందు. అలవాటు కాదు బాయ్, నువ్వు అలవాట్లేదు మందు. అలవాటు కాదు బాయ్, నువ్వు టెన్షన్ తీసుకోకు, కూల్గా ఆలోచించు. నీకేం కావాలి? ఏ అలవాటు లేదు, ఏ అలవాటు లేదు. ఇప్పుడు మేము కూడా మీ దోస్తులమే అనుకో, ఈడ ఖుషి ఇవన్నీ లవ్ మ్యాటర్లు వద్దు, మనం చిల్లు కొడదాం. నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి, గుడి దగ్గర పోదాము, మంచిగా దర్శనం చేసుకో, మంచిగా మొక్కు. ఏమంటున్నా నువ్వు ఖుషి పెళ్లి చేసుకోవాలని మొక్కుకోండి, మీరు హ్యాపీగా మేమంతా హ్యాపీ. ఆడొక 50 మంది ఉన్నారు, ఆ 50 మంది కూడా హ్యాపీ. లేదు బ్రో, అలవాట్లేదు మందు. ఇప్పుడు పోసాను అలవాట్లేదు బ్రో. నువ్వు ఏంది తాగుతావు, నెత్తిమే కొట్టేసాలా. మరి ఏం తాగుతావు బ్రో చెప్పు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తాగాను, నా రక్తం అన్న తాగు ప్లీజ్, నా రక్తం తాగు ప్లీజ్ ప్లీజ్. నడుస్తుంది వచ్చిర్రు మనం ఆడు ఉండాలా. ఇగో నీ బాటిల్ వద్దా, మందు వద్దా, నా రక్తం తాగుతావా? మరి నువ్వు రోజు తాగేదే కదా. నేను తాగను బ్రో మందు. మరి ఏం తాగుతావు చెప్పు, ఏం తాగుతావు? బీర్ అల్ట్రా. హలో, అరే గణేష్, నువ్వు ఒక పని చేయి, గుడిదే ఆ పనవనికి అని ఇచ్చేసేయి. నువ్వు అర్జెంట్ మైన్స్కి పో బాయ్. 2 సరిపోతుందా? సరిపోదు. 2 కేఫ్ అల్ట్రా తీసుకొని ఫాస్ట్గా రా, ఐడికి రా. లేదు మన మనోజ్ వాళ్ళ ఇంటికి అడిగా, జల్దీరా బాయ్. నువ్వు ఆజ్ఞిస్తే మేము, ఎందుకంటే మా అతిథివి నువ్వు, నీకు హైదరాబాద్ మర్యాద ఏంది, మా హైదరాబాద్లో మర్యాద ఎట్లుంటుంది చూపిస్తాం. మా బోనాలు, మా మర్యాద అన్నీ చూపిస్తాం. ఏమంటున్నావు, మనం దోస్తాం చేయబెట్టు. అట్లా చెయ్యి అంటే అడుక్కున్న వాళ్ళతో పెట్టినట్టు కాదు బాయ్. ఒక బాయ్ మన మధ్యలో ఈ కుషిలు విషయాలు రావద్దు బాయ్. నువ్వు వెళ్ళక బాయ్, దాని గురించి. సరే బాయ్, ఓకే, మీ పోరి మీ పెళ్ళామో ఏదో ఒకటి ఉండని. ఇంకో తాగేటప్పుడు ఈ మ్యాటర్లు వద్దు మనకి. సరే సారీ, నేను ఏమంటున్నా, నాకు నువ్వు ఖుషిని వచ్చి ఎత్తుకుపోయినావు అవన్నీ ఏం లేవు నాకు. నువ్వు ఎంజాయ్ చేయి, నాకు కూడా వద్దు నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేసుకో, నువ్వు ఖుషిని లైఫ్లో పెట్టుకొని ఎంజాయ్ చేసుకో, ఏమని చేసుకో సరేనా. ఓకేనా, మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మన బీర్లు వచ్చినాయి, బాయ్. ఇంకో బాయ్ ఆడ తాగాడంట, తీసి. అరే కూలింగ్ ఉందిగా, ఇజ్జత్ ఇస్తున్నాం మేము అంతే. ఇజ్జత్ బాటిల్ తీసారా, బాటిల్ తీసే మొత్తం మనకు ఒక బాటిల్ చాలరా. చిన్నగా ఒకటి కొట్టరా బాయ్. మన అజ్జిది కలిసినావు కదా, తెలుసు కలు బాయ్, మనోళ్ళే బాయ్. బాయ్ చెప్పు ఒకసారి పేరు. లోకేష్ డాన్ వైజాగ్ రౌడీ. మనకు ఒక బాటిల్ చాలు బాయ్. 2 కలిపి తాగేస్తావు, ఒకటే కుక్కడు తాగుతావు రైట్ అట్లా. అరే ఒకటి చాలంట బాయ్. మటన్ పెట్టేసి మనోడు నాన్ వెజ్, మనోడు బాయ్. ఇప్పుతావా లేకపోతే ఇప్పమంటావా? నువ్వు చెప్పు అనా.
నువ్వు బాయ్ ఊ అనను నువ్వు అది 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 అరే కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. బాయ్ నీ చేతులు లేదు బాయ్ మనము సరే ఇగో పెద్దోళ్ళ ముందు మనం ఎట్లుండాలా బాయ్ ప్లీజ్ పోసుకో బాయ్ పోసుకో పట్టుకో గ్లాస్ పట్టుకో పోసుకో. అరే మనకు కూడా ఇప్పుడు అలవాట్లేదు బాయ్ ఇవి తాగితే ఏం కదా బాయ్. నాకు ఇది కూడా అలవాట్లేదు పోయిరా బాయ్ చేజ్ బాయ్ బాయ్ చేజ్ బాయ్ బాయ్ చేజ్. మనం ఈరోజు ఒక పెద్ద మనిషితో తాగుతున్నాం రైట్ లేపు కింద పెట్టండి బ్రో, మా నాన్నగారు తీసుకోగానే లేపారు. రైటా రైట్ ఏమైంది బాయ్ బాత్రూమ్ వస్తుందా బాత్రూమ్ వస్తుందా ఏ మాట కా మాట రా బాయ్ అయితే అదృష్టవంతుడు ఖుషి లాంటి అమ్మాయి దొరికింది లైఫ్లో. ఏ మాట కా మాట బాయ్ ఖుషికి నాకు మంచి అదేం లేదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు బాయ్, నేను జస్ట్ నార్మల్ చెప్తున్నా. ఏం లే అంటే ఒక మంచి అది ఉండే ఇద్దరు బాండింగ్ మస్తు ఉంటుండే అన్న. అది కరెక్టే కానీ ఏం చేయాలా ఎట్లా చేయాలా ఏమని బయలుదేరినా బయలుదేరండి మీదే ఆలస్యం ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కానీ మనకి అది సెట్ కావాలి బాయ్. అది అది మనకి అయ్యి ఏం టెన్షన్ చేయబాయ్. నేను ఏమన్నా అంటున్నామా దేని పిలిచారు దేనికి తాగుదా బాయ్ మాట్లాడుతున్నాం నార్మల్ గా మాట్లాడుతున్నాం. నార్మల్ గానే ఇప్పుడు దేని పిలిచారు పండగని పిలిచారు ఇద్దరు బాండింగ్ మస్తు ఉంటుండే అంటే ఇద్దరికి కంటెంట్ చేయడానికి అది బాధ అవుతుంది బాయ్. అసలు ఎట్లా అంటే మేము ఇంత ఎవరు ఈ మధ్యలో ఎవడు వచ్చినా లాస్ట్కి బకరైతారు రా. అరే నీకు ఒకటి తెలుసా 100% బకరైతారు. అది మా మధ్యలో ఎవడైనా ఉండని అది వాళ్ళకి ఎట్లా చెప్పాలా ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు వేసిందంటే నమ్మబుద్ధి అయితే ఖుషి కాదురా, ఖుషి మైండ్ సెట్ అట్లా ఉండదురా. కొంతమంది మధ్యలో వస్తారు చూడు వాళ్ళు థర్డ్ పర్సన్ వాళ్ళు ఎట్లుంటారు అంటే డేంజర్ వాళ్ళు ఉంటారు. ఎందుకు డేంజర్ వాళ్ళు ఉంటారు అంటే అది కానీ ఏ మాటగా మాటకరా మా మధ్యలో వచ్చిన ఎవరు ఉన్నా ఉండాలి రా. వాళ్ళు ఎట్లా అంటే తినేటప్పుడు విషం పెట్టి చంపేస్తారు వాళ్ళకి. భయం పెట్టి చంపేస్తారు వాళ్ళకి. అరే మీరు దేని పిలిచారో నాకు అర్థం అవట్లేదు. ఏం నాకు అర్థం అవట్లేదు. మర్యాద మర్యాద కాదు ఇది ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వాడు మస్తుంది. ఇప్పుడు మన బ్యాండ్ ఉంది. బ్యాండ్ నాకు కాదు బ్రో, నేను మామూలు వైజాగ్ లో లేదని వచ్చాను పిలిచారని. వచ్చారు మీరు వచ్చారు నేను ఏమన్నా అన్నానా మిమ్మల్ని? మరి ఏవేవో మాట్లాడుతుండ్రు. అది నేనేం మాట్లాడినా బాయ్. నేను పండగగానే వచ్చాను పిలువగానే వచ్చాను. మురుతున్నావు నువ్వు ఆయన కోరుతున్నారు. ఏం కాదు ఏం కాదు నువ్వు గమ్మున రా. పిలిచినాం తాగి వెళ్ళిపోవాలి. ఏందన్నా ఇవన్నీ నేను తాగుతుండు బాయ్ బ్రో కొట్టేయాలి కొట్టేటట్టు మన ఇష్టం. దేనికి కొడతారు బ్రో? మరి స్లోగా ఎత్తుతానే నేను కంగారు ఎందుకు నీకు? నేను స్లోగా ఉంటాను. బాధ అవుతుందిరా నాకు. దేనికి బ్రో దేని బాధ నాకు అర్థం అవట్లేదు. కాదు బాయ్ ఒక నిమిషం. దేని పిలిచావో దేనికి దేని మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. ఏం చేయాలా బాయ్ ఇప్పుడు? అది ఎట్లా అంటే ఒక రిలేషన్లా ఒక మంచి రిలేషన్లా కరెక్ట్ అది ఒక మంచిగా అవుతుందనే రిలేషన్లా ఒకడు వచ్చి ఆడొక ఎదబా పూరంబోకు పిచ్చి వచ్చి ఆడొచ్చి ఇప్పుడు అది తప్పు. అది ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఖరాబ్ చేసే తప్ప కదా బాయ్? తప్పే నేను తప్పే అది చేసే తప్ప కదా బాయ్? తప్పే నేను తప్పే అది
కానీ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే ఒక కాపురంలో నిప్పులు పోయాలి వచ్చేసి ఒక ఇద్దరిని విడదీసేయాలా హ్యాపీగా విడదీసేసి మళ్ళీ వేరే దగ్గర వాళ్ళని విడదీయాలి అట్లాంటి బై ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. కరెక్ట్గా తాగు బ్రో, తాగి ఎంజాయ్ చూడు. అరే మళ్ళీ లేదు బ్రో, నిన్ను అంటలేము, థర్డ్ పర్సన్ అంటున్నాము. ఇప్పుడు ఆ మూడోడు ఎట్లాంటి వాడు అంటే ఆడు మొగతనం కూడా ఉండాలి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళు వస్తారు. కోడి మీద నీకు థింకింగ్ స్టార్ట్ అయిందంటే నీ సెల్ఫ్ కంఫర్ట్ లో నా కిక్కు దొబ్బినట్టే తెలుస్తుందా నా ముందు తెలుస్తుంది. కానీ అట్లాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనిషిలాగా ఉన్న ఒక పిచ్చి బుక్స్ అన్నారు. ఇప్పుడు చూడాడు చూపిస్తాడు ఉంటది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద అదో అనుకోని నీకు 3-4 బాటిల్ తెప్పిస్తే ఇది బాయ్, నువ్వు ఇట్లా ఒక గ్లాస్ ఎంత తీస్తున్నావు బాయ్? ఇజ్జత్ దేని తీసాను బ్రో? తాగు బాయ్, నేను ఫస్ట్ నెత్తి మీద కొట్టేస్తాం బాయ్. తాగనోళ్ళు నువ్వు తాగుతున్నావు కదా, మీరు అవ్వన దేని పిలిచారు? తాగు బాయ్, తాగు తాగు. తాగిపిచ్చి పండ పెడతాం, నువ్వు ఇంటికి పోయాలి, అర్థమైందా? ఇంటికి పోవు నువ్వు అంటే తాగిపిచ్చేసి నిన్ను పడుకోబెడతాడు, తినిపించి పండుగ పెడతాం. తినిపించి ఎక్కడ పడుకోబెడుతుంది? రోడ్డు మీద. రోడ్డు మీద వండుకోబెట్టి మేము నీలాగా కాదు బాయ్, మంచిగా వండుకోబెట్టు. చాలా చేస్తున్నారు బ్రో. ఏం లేదు బాయ్, మీరు మస్తు చాలా చేస్తున్నారు. తాగు. ఖుషి ఇష్టం ఉంటే కొట్టు బాయ్, నీకు నిజా ఖుషి మొత్తం లేపాలి ఇప్పుడు నువ్వు. అరే ఖుషి కోసం లేపుతుండు, మొత్తం లేపుతుండు, లేపేసాయి. కాయ వచ్చేది బ్రో, కాయ వచ్చేది బ్రో. ఆయన పెద్ద దారికారు కానీ తాగు, మొత్తం తాగు. నీకు ఒక గ్లాస్ లాగా దానికి వస్తలేదు అంటే నార్మల్గా చెప్తున్నా. తాగు 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 ఇంకొక తాగు బాయ్. పోనీ 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 పోనీ. ఏ బాయ్ ఖుషి టాపిక్ కట్ వద్దు. ఓవర్ ఖుషి అంతే. నీకేం రైట్ ఉందిరా మాట్లాడడానికి? నీకుందా రైట్? నాకు కూడా లేదు. నీకుందా? అరే తాగు తాగు. అక్కడ పోయి బ్రో డాన్స్ చేయాలి అన్నాడు. నాకు సైడ్ చేయకపోయి నేను నెత్తికిత్తి వలగొట్టేస్తా ప్లీజ్. నాకు సైడ్ చేయకపోయి నేను నెత్తికిత్తి వలగొట్టేస్తా ప్లీజ్. కొట్టు కొట్టు తాగు భయ్యా తాగు. లేట్ అదొకటి తాగుతారు రా. డిస్టిక్ ఆడతాను బ్రో. డిస్టిక్ ఎడతావు మంది ఉంటారు. డిస్టిక్ ఆడతాను బ్రో. డిస్టిక్ ఎడతావు మంది ఉంటారు. డిస్టిక్ వాళ్ళని ఉంచుతాను అలాగా. దా బలి ఉంది, దా ఆడ దా తీసుకురా. ఏమి ఇచ్చినా తిన్నాడు, ఎట్లా తాగిండు, పద్ధతి ఉంటది, ఒక అది ఉంటది. ఎక్కడ పిలిస్తే అక్కడ తాగుడు, బిచ్చపోల్లాగా తాగుడు, బిచ్చపోల్లాగా నాడు. దా బాయ్ గుడికాడ ఎంజాయ్మెంట్. అటు పోదాం, గుడి దగ్గర పోదాం. గుడి దారి మైసమ్మో మైసమ్మ మనం మైసా పవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ ఆ